టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా భారత్ మరియు వెస్టిండీస్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఒక డూ ఆర్ డై మ్యాచ్ గా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్ కు చేరుకుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్ కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. సౌత్ ఆఫ్రికా జట్టు వెస్టిండీస్ ను ఓడించడంతో భారత్ కు సెమీస్ దారి సుగమమైంది. మరోవైపు భారత్ జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి మంచి ఊపులో ఉంది. అంతేకాకుండా కోల్కతా పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండటంతో టీమిండియా మేనేజ్మెంట్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆలోచిస్తుంది. నిజానికి కుల్దీప్ ను జట్టులోకి తీసుకోవాలంటే ఒక ఫాస్ట్ బౌలర్ ను లేదా ఒక బ్యాట్స్మెన్ ను తప్పించాల్సి ఉంటుంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో శివం దూబేను మూడో ఫాస్ట్ బౌలర్ గా పరీక్షించారు. కానీ అతను తన మొదటి ఓవర్లోనే 26 పరుగులు ఇచ్చి విఫలమయ్యాడు. ఒకవేళ దూబే బౌలింగ్ లో రాణించి ఉంటే హర్షదీప్ సింగ్ ను తప్పించి కుల్దీప్ ను తీసుకునే ప్లాన్ ఉండేది. కానీ దూబే విఫలమవ్వడంతో మేనేజ్మెంట్ ప్రస్తుతం అయోమయంలో ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాటింగ్ పరంగా రెండు జట్లు బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్ లో వెస్టిండీస్ కంటే భారత్ కాస్త మెరుగ్గా కనిపిస్తుంది. ఈ ఉత్కంఠ భరిత పోరులో తుది జట్టులో ఆ ఒక్క మార్పు ఎలా ఉంటుందో టాస్ సమయం వరకు వేచి చూడాల్సిందే. సో ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.